హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో డిజైనర్ అలియా కట్ మోడల్ ఫ్రాక్ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ వీడియోలో చూపిస్తున్న ఈ డ్రెస్ ప్రైస్ 1450 రూపీస్ అండి. ఎంఎల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తాము. అండ్ ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి 4.5 మీటర్ జార్జెట్ మెటీరియల్ యూస్ చేశాను మెయిన్ ఫ్యాబ్రిక్. అండ్ 2 మీటర్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను బాటమ్ పార్ట్ కోసం. బాడీ పార్ట్ కోసం 1/2 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ తీసుకున్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్చాలి. ఆ పాయింట్ని కలుపుకుంటూ ఈ విధంగా మార్చేసిన తర్వాత 4 ఇంచ్ షోల్డర్ విడ్త్ పెడుతున్నాను. చిన్నపిల్లలకైతే కనుక 3 ఇంచ్ 2.5 ఇంచ్ షోల్డర్ విడ్త్ పెడితే సరిపోతుంది. తర్వాత బ్యాక్ సైడ్ నెక్ డీప్ 7.5 ఇంచ్ పెడుతున్నాను. చిన్నపిల్లలకి అయితే కనుక బాడీ సైజ్ని బట్టి పర్సనాలిటీని బట్టి చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి పైన పెట్టుకున్న షోల్డర్ విడ్త్ పాయింట్ వరకు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ సైడ్ నెక్ షేప్ అనేది మార్చేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్చడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టి ఫైనల్గా వచ్చిన మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టాలి. దీన్ని ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ అంటారు. షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసా. మళ్ళీ ఆ పాయింట్ కలుపుకుంటూ ఎల్ షేప్లో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్చేసుకొని ఈ ఎల్ షేప్కి కార్నర్లో ఒక 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ని కలుపుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకున్నాను. ఈ విధంగా మార్చేసిన తర్వాత ఫుల్ బాడీ లెంత్, మీకు ఫుల్ బాడీ లెంత్ ఎంతైతే కావాలో పర్ఫెక్ట్ బాడీ లెంత్ దగ్గర మార్చేసుకొని బాడీ లెంత్ మార్చేసాను. తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లెంత్ దగ్గర, అంటే ఈ ఆర్మ్ హోల్ లైన్ దగ్గర నడుము వేస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని బాడీ లెంత్ లైన్ దగ్గర పాయింట్ పెట్టుకొని చెస్ట్ పాయింట్ని వేస్ట్ పాయింట్ని కలుపుకుంటూ బాడీ ఫిట్టింగ్ మార్చేసుకున్నా. ఇప్పుడు పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా 3.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్, అంటే ఎక్స్ట్రా ఖర్చులు అనేది పెడుతున్నా. టైట్ అయినప్పుడు డ్రెస్ లూజ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నా. అండ్ షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసా. అండ్ పర్ఫెక్ట్ బాడీ లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టా కింద లెంత్ పెట్టిన దగ్గర, ఎందుకంటే డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువలో అయితే సరి చేయడానికి. ఇప్పుడు మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా బాడీ అవుట్లైన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అండి. ఈ బ్యాక్ సైడ్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఫ్యాబ్రిక్ని ఈ విధంగా నీట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ పైన ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా పెట్టుకోవాలి. క్లాత్ నీట్గా సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టి నెక్, షోల్డరు, ఆర్మ్ హోల్స్ ఇంక్లూడింగ్ బాడీ ఫిట్టింగ్ ఖర్చు పాయింట్లు అండ్ షోల్డర్ మెయిన్ లైన్తో సహా చుట్టూరు ఈ విధంగా మార్చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూరు అవుట్లైన్ మార్చేసుకున్నాక బ్యాక్ సైడ్ పార్ట్ని తీసుకొని బాడీ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ షేప్ ఒక 1/2 ఇంచ్ లోపలికి వచ్చే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. దీన్ని ఫ్రంట్ ఆర్మ్ హోల్లో అంటారు. ఈ విధంగా మార్చేసిన తర్వాత 6 ఇంచెస్ నెక్ డీప్ పెడతాం. నెక్ డీప్ అనేది మీ చాయిస్ అనమాట, ఎంతైనా పెట్టుకోవచ్చు. నెక్ డీప్ బాడీ మెజర్మెంట్స్ అనేది మీరు ఎవరికైతే స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్చేసుకోవాలి. ఈ విధంగా వీ నెక్ షేప్ వచ్చే విధంగా మార్చేసుకొని మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అదే విధంగా అవుట్లైన్ మొత్తం కట్ చేశాను. అండ్ ఫ్రంట్ బాడీ పార్ట్కి అలే కట్ షేప్ అనేది డ్రెస్ ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ జాయింట్ కంప్లీట్ అయిన తర్వాత బాడీ పార్ట్కి ఫిట్టింగ్ పెట్టుకున్న తర్వాత అలే కట్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. అప్పుడే మీకు షేప్ ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. డ్రెస్ ఫినిషింగ్ కూడా బోటిక్లో స్టిచ్ చేసిన విధంగా నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. అండ్ బాడీ పార్ట్స్కి పర్ఫెక్ట్గా కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడానికి తీసుకున్న ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీకు కావాల్సిన హ్యాండ్ లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని హ్యాండ్ లెంత్ అనేది మార్చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ స్టిచెస్ కోసం పైన పెట్టింది షోల్డర్ పాయింట్, ఇది షోల్డర్ పాయింట్. అండ్ కింద వైపున ఇప్పుడు హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర పాయింట్ పెట్టుకున్నాను. అండ్ పైన షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ మార్చడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకొని ఈ వచ్చిన హాఫ్ మెజర్మెంట్ని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా అడ్డంగా పెట్టి ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ పెట్టిన పాయింట్ దగ్గర నుంచి
3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి అయితే కనుక 2.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు పెట్టుకున్న హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు షేప్ ఈ విధంగా మార్చేసుకొని, హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి కింద పెట్టుకున్న హ్యాండ్ రౌండ్ లూజ్ పాయింట్ వరకు షేప్ ఈ విధంగా మార్చేసుకున్నా. ఇప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్ కన్నా ఒక 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నా. బాడీ పార్ట్కి ఎంతైతే ఖర్చులు పెట్టుకున్నామో సేమ్ అంతే ఎక్స్ట్రా మార్జిన్ హ్యాండ్స్కి కూడా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు మార్కింగ్ ఎలా అయితే చూపించానో సేమ్ ఇదే విధంగా జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకున్నా. జార్జెట్ ఫ్యాబ్రిక్కి నేను లైనింగ్ యూస్ చేయట్లేదు, హ్యాండ్ పార్ట్కి ఉత్త జార్జెట్ మెటీరియలే వాడాను, లుక్ బాగుంటుంది అని. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ సైడ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఈ 2 లేయర్స్ కదిలిపోకుండా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు కూడా సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా శాంపిల్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి, ఈ 2 లేయర్స్ కదిలిపోకుండా ఉండడానికి అనమాట. అండ్ అందరికీ అర్థమవుతుంది కదండి. ఈ వీడియో పరంగా ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు స్టిచ్ వేసుకొని చుట్టూరు ఉన్న సేఫ్టీ పిన్స్ మొత్తం తీసేసి పర్ఫెక్ట్ నెక్ షేప్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ ఇదే విధంగా ఉండేలాగా ఒక మెడపట్టి తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను అనమాట. మెడపట్టి అంటే సేమ్ నెక్ షేప్ ఎలా ఉందో అదే విధంగా ఉండి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వెడల్పు, నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉండి 2 ఇంచెస్ వెడల్పున్న ఒక పీస్ని కట్ చేసుకొని బాడీ పార్ట్కి మంచి వైపున ఈ పీస్ ఉండే విధంగా పెట్టి మళ్ళీ నెక్ షేప్ చుట్టూరు ఈ పీస్ అండ్ అలాగే బాడీ పార్ట్ కదిలిపోకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు మళ్ళీ శాంపిల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. శాంపిల్ స్టిచ్ వేసి సేఫ్టీ పిన్స్ అన్ని తీసేసి పర్ఫెక్ట్ నెక్ షేప్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెడపట్టి అనమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన మెడపట్టిని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. జార్జెట్ మెటీరియల్కి, నెట్టెడ్ మెటీరియల్స్కి అండ్ ఆర్గంజా మెటీరియల్కి ఇట్లా లైట్గా కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి అనుకున్న ఫ్యాబ్రిక్స్ అన్నిటికీ కూడా మెడపట్టి యూస్ చేయాల్సిందే. లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేస్తే అంత నీట్గా కనిపించదు. నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేశాక నెక్ షేప్ చుట్టూరు పాదమందం ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకొని నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకొని బాడీ పార్ట్ని మంచి వైపుకి తిప్పుకొని ఈ మెడపట్టిని మొత్తాన్ని రివర్స్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు పైకుట్టు ఒకటి వేయాలి. పైకుట్టు వేయడం వల్ల లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకి రాకుండా నెక్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ పైకుట్టు వేసాను. పైకుట్టు కూడా చూసారు కదా, చివరికి ఎడ్జ్లో నీట్గా వచ్చింది. ఈ విధంగా పైకుట్టు వేసిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ తిప్పుకొని ఈ మెడపట్టీకి ఫోల్డ్ చేసుకొని డ్రెస్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఫోల్డ్ చేసుకొని ఈ మెడపట్టీని చేతి పని చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ జారిపోకుండా ఉండడం కోసం షోల్డరు, ఆర్మ్ హోల్ అండ్ అలాగే సైడ్ బాడీ ఫిట్టింగ్ దగ్గర కూడా శాంపిల్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఈ శాంపిల్ స్టిచ్లు అనేవి కొంచెం లూజ్ స్టిచ్ వచ్చేలా వేస్తాను. అండ్ రెండు వైపులా 2 ఆర్మ్ హోల్స్కి ఇదే విధంగా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ షేప్ దగ్గర అండ్ అలాగే షోల్డర్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను. ఒక సైడ్న ఏ విధంగా అయితే స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసామో ఇంకొక వైపుని కూడా ఇంకొక ఆర్మ్ హోల్ షేప్ కూడా అదే విధంగా చేశాను. బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ కూడా ఫస్ట్ నెక్ షేప్ అనేది స్టిచ్ చేసాం, తర్వాత ఆర్మ్ హోల్ షేప్లు అనేవి స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లేస్ ఏమైనా యూస్ చేస్తే కనుక మీకు డ్రెస్ బాగా హైలైట్ అవుతుందండి. నేను ఇక్కడ తీసుకున్న లేసు వెడల్పుగా ఉందని చెప్పేసి సగానికి ఫోల్డ్ చేస్తాను. లేస్ని సగానికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన నెక్ పార్ట్ పైన ఈ విధంగా పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా లేస్ పైన ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. అండ్ అలియా కట్కి ఎక్కువ శాతం నెక్ షేప్ అనేది వీ నెక్ పెడితే బాగా లుక్ వస్తుందండి. అండ్ ఈ వీ నెక్ పెట్టినప్పుడు లేస్ అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా వీ షేప్ అంటే మిడిల్లో ఈ కోన్ షేప్ వస్తుంది కదా నెక్ పార్ట్కి కరెక్ట్గా మిడిల్లో ఆ వీ షేప్ వచ్చినప్పుడు ఈ విధంగా లేస్ ఏదైనా అటాచ్ చేస్తే కనుక లేస్కి చిన్న కుచ్చు పెట్టినట్టు అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా చిన్న కుచ్చు వీ షేప్లో వచ్చేలాగా కుచ్చులాగా పెట్టుకొని నీడిల్ కిందకి ఉంచి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రివర్స్ తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా ఇట్లా అనమాట నెక్ షేప్ చుట్టూరు వేస్తున్నాను. నెక్ షేప్కి ఈ లేస్ అనేది ఎడ్జ్లో వేయట్లేదు, నెక్ షేప్కి ఒక పాయింట్ గ్యాప్ వదిలి ఈ లేస్ అనేది వేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా అనమాట. పైన ఎక్స్ట్రా ఉన్న లేస్ని కట్ చేస్తాను.
లేస్ కూడా చూసారు కదా నీట్గా వచ్చింది. అండ్ చెప్పాను కదా నెక్ షేప్కి ఆనిచ్చి కాకుండా నెక్ షేప్ ఎడ్జ్ నుంచి ఒక పాయింట్ లోపలికే లేస్ అనేది అటాచ్ చేసుకున్నా. ఈ విధంగా అటాచ్ చేయడం వల్ల నెక్ షేప్కి థ్రెడ్ పైపింగ్ వేసినట్టు ఫినిషింగ్ బాగుంది అండ్ అవుట్లుక్ కూడా చూడడానికి చివరిలో బాగుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ పెట్టుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి రెండు వైపులా. అండ్ నేను షోల్డర్ జాయింట్ చేసి బాడీ ఫిట్టింగ్ పెట్టడం కంప్లీట్ అయ్యాక మళ్ళీ షోల్డర్ పార్ట్ని తీసి లేస్ వేసుకున్నాను. ఎందుకు అంటే లేస్ వేయడం మర్చిపోయాను యాక్చువల్గా. సో బాడీ ఫిట్టింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ లేస్ వేసుకున్నాను. షోల్డర్స్ రెండు జాయింట్ చేశాక బాడీ పార్ట్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర లైన్ మార్చేసాను జస్ట్ మీకు కనిపించడం కోసం. షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర నుంచి టేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి మీకు కావాల్సిన పర్ఫెక్ట్ బాడీ లెంత్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి బాడీ లెంత్ అనేది ఈ విధంగా మార్చేసా. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది బోటమ్ అటాచ్ చేసినప్పుడు ఖర్చుల కోసం అనమాట. ఇప్పుడు చెస్ట్ రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని అండ్ తర్వాత నడుం రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఈ విధంగా మార్చేసి పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ పెట్టిన తర్వాత పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు అనేది పెడుతున్నా. స్టార్టింగ్లో ఖర్చులు ఎక్కువ పెట్టుకున్నాను, దాన్ని ఇప్పుడు కొంచెం తగ్గించి ఖర్చుల్ని 3 ఇంచెస్ పెడుతున్నా. కరెక్ట్గా ఖర్చులు ఎక్కడ దాకా అయితే పెట్టామో ఖర్చులు పెట్టిన దగ్గరికి 4 లేయర్స్ చివర ఎడ్జెస్లో 4 లేయర్స్ సమానంగా ఉంటేనే ఆ ఖర్చు అనేది ఫైనల్గా చేసుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ 4 లేయర్స్ సమానంగా లేకపోతే ఖర్చు అనేది తగ్గించి మార్చేసుకొని చివర ఎడ్జెస్ని అండ్ అలాగే కింద పెట్టుకున్న లెంత్ షేప్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ సైడ్ పార్ట్ కాలి తిప్పుకొని ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ని ఓన్లీ ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఇట్లా ఫోల్డ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ ఏమన్నా అడ్డొస్తుంది అంటే షోల్డర్ పైన స్టిచ్ కూడా తీసేసుకొని ఓన్లీ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేయండి. అలియా కట్ షేప్ మార్చేయడానికి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్కి నెక్ షేప్ ఉన్న వైపున అంటే ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న వైపున అలియా కట్ షేప్ కోసం కింద ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి 2.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టాను. ఇది అలియా కట్ షేప్ కోసం పెట్టుకున్న పాయింట్. ఈ పాయింట్ 2.5 ఇంచే కాదు 3 ఇంచ్ పెట్టుకోవచ్చు. నేను మీకు 2.5 ఇంచ్ పాయింట్ మాత్రమే చూపించాను, కానీ తర్వాత 3 ఇంచ్ పాయింట్ పెట్టుకున్నాను షేప్ నీట్గా కనిపించడం కోసం. అలియా కట్ షేప్ పెట్టడానికి 3 ఇంచెస్ పాయింట్ పెట్టాను. అండ్ సైడ్లో ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి ఖర్చులు ఎంతవరకు ఉన్నాయో ఖర్చు పాయింట్ మార్చేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ అలియా కట్ షేప్ కోసం పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి ఖర్చులు ఉన్నంత వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. చిన్నపిల్లలకైతే కనుక ఈ అలియా కట్ పాయింట్ అనేది 2 ఇంచెస్ 1.5 ఇంచ్ దగ్గర పెట్టుకోవచ్చండి. పెద్దవాళ్ళకైతే కనుక 2.5 ఇంచ్ 3 ఇంచ్ అలియా కట్ పాయింట్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇది సైడ్ ఎక్స్ట్రా చేత్తో చూపిస్తున్నది ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. ఇది అలియా కట్ షేప్ మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అనమాట. ఈ విధంగా కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని ఓపెన్ చేసి చూస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఇప్పుడు అలియా కట్ మోడల్కి బోటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 మీటర్ క్రేప్ లైనింగ్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని క్లాత్ ఎక్కడ మడతలు లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాను. నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బాటమ్ ఫుల్ లెంత్ మీకు ఎంతైతే కావాలో దానికన్నా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని బాటమ్ లెంత్ మార్చేస్తున్నా. ఆ 3 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు పెడుతున్నాను అంటే అలియా కట్ షేప్ పెట్టుకోవడానికి 3 ఇంచెస్ పాయింట్ అనేది పెట్టాం కదా. మీరు ఎంతైతే అలియా కట్ షేప్ మార్చేయడానికి పాయింట్ పెడతారో ఆ పాయింట్ని మీ బాటమ్ ఫుల్ లెంత్కి ఆ పాయింట్ ఎంతైతే పెడుతున్నారో ఆ మెజర్మెంట్ని కలుపుకొని బాటమ్ ఫుల్ లెంత్ అనేది మార్చేయండి. ఎగ్జాంపుల్గా బాటమ్ ఫుల్ లెంత్ నాకు 30 ఇంచెస్ కావాలి అంటే నేను 3 ఇంచెస్ అలియా కట్ షేప్ కోసం పాయింట్ పెట్టాను కాబట్టి మొత్తం 33 ఇంచ్ దగ్గర బాటమ్ లెంత్ అనేది మార్చేసుకొని కట్ చేశాను. ఇప్పుడు బాడీ షేప్కి తగ్గట్టు బాటమ్ పార్ట్ కట్ చేయడానికి ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న వైపున ఫుల్ లెంత్ అలాగే ఉంచాను. ఇది ఫ్యాబ్రిక్ ఓపెన్స్ ఏమో నాకు ఆపోజిట్లో ఉన్నాయి, ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఏమో నేనున్న వైపున ఉన్నాయి. ఫ్యాబ్రిక్ ఓపెన్ ఉన్న వైపున అలియా కట్ షేప్ పెట్టడానికి ఎంతైతే పాయింట్ పెట్టామో ఆ పాయింట్ని ఫ్యాబ్రిక్ ఓపెన్ ఉన్న వైపున పెట్టుకోవాలి. ఈ విధంగా పాయింట్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న వైపు దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న వైపు పైన ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి అండ్ ఫ్యాబ్రిక్ ఓపెన్స్ ఉన్న సైడ్ కింద మనం పెట్టుకున్న పాయింట్ వరకు టేప్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టి స్ట్రైట్గా మార్చేయాలి లైన్ అనేది. టేప్ కానీ స్కేల్ కానీ యూజ్ చేసి ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న వైపు ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేశాను అండ్ ఫ్యాబ్రిక్ ఓపెన్స్ ఉన్న వైపు ఈ విధంగా 3 ఇంచెస్ డౌన్ పాయింట్ దగ్గరికి
షేప్ని ఈ విధంగా కలుపుకొని ఎలా అయితే షేప్ మార్చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ సైడ్ పార్ట్కి మాత్రమే లైనింగ్ షేప్ కట్ చేసాం. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ క్లాత్ తీసుకొని సగానికి ఫోల్డ్ చేసినప్పుడు మాత్రమే ఈ విధంగా అలియా కట్ షేప్ అనేది పెట్టుకోండి. అండ్ తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేయడానికి ఫ్యాబ్రిక్ని హాఫ్కి 1 మీటర్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి పర్ఫెక్ట్ బాటమ్ లెంత్ అంటే 3 ఇంచెస్ డౌన్ పెడితే మనకి పర్ఫెక్ట్ బాటమ్ లెంత్ ఎంతైతే ఉందో సేమ్ అదే లెంత్ పెట్టి ఈ విధంగా బాటమ్ లెంత్ అనేది మార్చేయాలి. అంటే బ్యాక్ సైడ్ బాటమ్ లెంత్ 30 ఇంచెస్ మాత్రమే పెట్టా. ఫ్రంట్ సైడ్ షేప్ తీయడం కోసం బాటమ్ లెంత్ 33 ఇంచెస్ పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ పార్ట్కి మాత్రం బాటమ్ లెంత్ 30 ఇంచెస్ పెట్టి బాటమ్ లెంత్ మీకు చూపించిన విధంగా కట్ చేసుకున్నా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. బాటమ్ పార్ట్ బాడీ పార్ట్కి మంచి వైపున, బాటమ్ పార్ట్ కూడా మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టి ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ని అటాచ్ చేసిన ఖర్చులు ఉన్నంత వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసి తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ కుచ్చులు పెట్టుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ బాటమ్ పార్ట్ కోసం 1 మీటర్ క్రేప్ లైనింగ్, 1 మీటర్ జార్జెట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే యూస్ చేశాను. ఫ్రంట్ సైడ్ పార్ట్ స్టిచ్ చేయడానికి 1 మీటర్ క్రేప్ లైనింగ్, 1.5 మీటర్ జార్జెట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని యూస్ చేశాను. ఓకేనా. జార్జెట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు కూడా మీకు లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎట్లయితే సగానికి ఫోల్డ్ చేసి కట్ చేశానో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా జస్ట్ ఒక ఫోల్డ్ సగానికి ఫోల్డ్ చేసుకొని అలియా కట్ షేప్ అనేది పెట్టి కట్ చేశాను అనమాట బాటమ్ పార్ట్ని. అందరికీ అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. బాటమ్ బ్యాక్ సైడ్ పార్ట్ నార్మల్గానే అటాచ్ చేసుకుంటాము, బట్ ఫ్రంట్ సైడ్ బాటమ్ పార్ట్ మాత్రం కుచ్చులు ముందే పెట్టుకొని తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే షేప్ ఉంది కాబట్టి. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట, ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్కి బాటమ్ పార్ట్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ అటాచ్ చేయాలి అంటే ముందుగానే బాటమ్ పార్ట్కి కుచ్చులు పెట్టుకొని సేఫ్టీ పిన్స్ పెట్టేసి బాటమ్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత బాటమ్ పార్ట్ రెడీ చేసిన తర్వాత బాడీ పార్ట్కి అటాచ్ చేసుకున్నాం. బాటమ్ పార్ట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఎగ్జాంపుల్కి నేను చిన్న ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నా, ఈజీగా అర్థమవుతుందని. ఇది బాడీ పార్ట్ అనుకోండి. ఎగ్జాంపుల్కి బాడీ పార్ట్ మనకి ఇదే విధంగా అలియా కట్ షేప్ ఉంది కదా, అండ్ బాటమ్ పార్ట్ మనకి ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్నప్పుడు చూడడానికి ఇలాగే ఉంది కదా. ఫోల్డింగ్ ఉన్న వైపేమో ఎత్తు ఎక్కువ ఉండిద్ది, అండ్ ఓపెన్ ఉన్న వైపేమో ఎత్తు తక్కువ ఉంటుంది అనమాట. అంటే లెంత్ తక్కువ ఉండిద్ది అని, ఎత్తు అంటే లెంత్ అన్నట్టు. ఓకేనా. అండ్ ఇప్పుడు పైన బాడీ పార్ట్కి సరిపోయేంత కుచ్చు వచ్చేలాగా బాటమ్ పార్ట్ని కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. కుచ్చులు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కరెక్ట్గా కుచ్చు పెట్టిన దగ్గర ఈ విధంగా సేఫ్టీ పిన్నులు పెట్టుకుంటూ రెడీ చేసుకోవాలి. అండ్ కుచ్చు పెట్టేటప్పుడు ఒక విషయం జాగ్రత్తగా చూడండి. అలియా కట్ షేప్ ఉండడం కోసం మనం బాటమ్ పార్ట్ని షేప్ వచ్చేలాగా కట్ చేసాం, కానీ ఈ కుచ్చులు పెట్టుకునేటప్పుడు పైన ఈ లేయర్ మొత్తం కూడా సమానంగా ఉండాలి, ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా సమానంగా వచ్చేలాగా కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ర్యాండమ్గా అంటే ఉజ్జాయింపుగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ సేఫ్టీ పిన్నులు పెట్టి రెడీ చేశాను అనమాట బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా. సో ఈ విధంగా రెడీ చేసిన తర్వాత బాడీ పార్ట్కి ఈ కుచ్చు సరిపోతుందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేశాను. బాడీ పార్ట్ కన్నా బాటమ్ పార్ట్ తక్కువ ఉంది కాబట్టి సేఫ్టీ పిన్స్ని తీసేసి మళ్ళీ బాడీ పార్ట్కి సరిపోయేంత కుచ్చు వచ్చేలాగా నీట్గా కుచ్చుల్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా అందరికీ. సేమ్ ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా నేను కుచ్చులు పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకున్నాను. ఈ విధంగా కుచ్చు పెట్టిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ పైన పెట్టి చెక్ చేస్తే పర్ఫెక్ట్ మెజర్మెంట్ తెలియదు. సో బాడీ పార్ట్ని నీట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకొని బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ పైన పెట్టి కరెక్ట్గా సరిపోతుందా లేదా నడుము మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ చిన్న మెటీరియల్ మీద ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా పెద్ద మెటీరియల్ మీద కూడా బాటమ్ నడుము పార్ట్ దగ్గర నేను కుచ్చులు పెట్టుకున్నా. ఖర్చు వచ్చే పార్ట్ అంటే ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర మాత్రం కుచ్చు పెట్టలేదు. మిడిల్లో మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కుచ్చు పెట్టుకొని ఉన్న క్లాత్ని సేఫ్టీ పిన్స్ పెట్టా. బాడీ పార్ట్కి సరిపోయేంత మెటీరియల్ బాటమ్ పార్ట్ వచ్చేలాగా కుచ్చులు పెట్టుకున్నాం.
ఈ విధంగా సేఫ్టీ పిన్స్ పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు జారిపోకుండా ఈ కుచ్చుల మీద ఫస్టే శాంపుల్ స్టిచ్ దూరం కుట్టు వేసేసాను. కుట్టు వేసిన తర్వాత ఈ ప్లీట్స్ కుచ్చులు అనేది జారిపోవు కాబట్టి సేఫ్టీ పిన్స్ తీసేసుకున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్డం రాకుండా. బాడీ పార్ట్కి మంచి వైపున బోటమ్ పార్ట్ మంచి వైపు ఉండేలాగా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా అనమాట. ఇది బోటమ్ పార్ట్ మంచి వైపు అనుకోండి, ఇది బాడీ పార్ట్ మంచి వైపు అనుకోండి. బాడీ పార్ట్కి మంచి వైపున బోటమ్ పార్ట్ మంచి వైపు ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకొని రివర్స్ చేస్తే నీట్గా ఉంటుంది. సేమ్ మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా ఇప్పుడు బాడీ పార్ట్కి బోటమ్ పార్ట్ని అటాచ్ చేస్తున్నాను. అందరికీ అర్థమవుతుంది కదా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా అర్థం అవ్వాలి అని 1కి 2 సార్లు చెప్తున్నానండి నిదానంగా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత వాడాను, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంత వాడాను, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. ఈ విధంగా బాడీ పార్ట్కి బోటమ్ పార్ట్ని అటాచ్ చేసుకునేటప్పుడు కుచ్చులు ఎక్కడైనా మడత పడుతున్నాయా లేదా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన, అంటే ఈ విధంగా కుచ్చులు పెట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ పార్ట్కైనా బ్యాక్ సైడ్ పార్ట్కైనా ఫస్ట్ లేయర్ అటాచ్ చేసేసిన తర్వాత సెకండ్ లేయర్ అటాచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫ్యాబ్రిక్ ఎక్కడైనా మడత పడిపోతుందా, స్టిచ్చెస్లోకి ఏమైనా క్లాత్ మడత పడిపోతుందా లేదా అనేది చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేస్తున్నాం కదా, ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు కింద మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ లేదంటే బాడీ పార్ట్ అయినా కుచ్చులు ఏమన్నా పడిపోతున్నాయా లేదా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేస్తే మీకు అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత కరెక్ట్గా నడుం పాయింట్ దగ్గర ఎక్కడైతే స్టిచ్ ఉందో ఆ స్టిచ్ పైన లేస్ అనేది పెట్టుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. లేస్ వేయడానికి బాడీ పార్ట్ని కంఫర్టబుల్గా తిప్పుకొని కరెక్ట్గా స్టిచ్ వచ్చిన దగ్గర లేస్ ఈ విధంగా పెట్టుకొని పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. లేస్లు ఎప్పుడైనా సరే జాయిన్ చేసేటప్పుడు ఏ కలర్లో అయితే లేస్ ఉంటుందో సేమ్ అదే కలర్ థ్రెడ్తో లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి. అప్పుడే పైన థ్రెడ్ స్టిచ్ అనేది కనిపించకుండా అవుట్లుక్ అనేది నీట్గా ఉంటుంది. ఇది ఓన్లీ ఈ డ్రెస్కనే చెప్పట్లేదు, వేరే బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా దేనికైనా సరే మీరు ఏ కలర్ లేస్ అయితే యూజ్ చేస్తున్నారో సేమ్ అదే కలర్ థ్రెడ్ పెట్టి ఈ విధంగా లేసెస్ని అటాచ్ చేసుకోండి. అండ్ ఈ డ్రెస్కి లేస్ అటాచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అటాచ్ చేయండి ఒకవేళ అటాచ్ చేస్తే కనుక. ఎందుకంటే లేస్ హైలైట్ చేస్తూ లేస్ అటాచ్ చేసేదాన్ని బట్టి అలియా కట్ షేప్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా లేస్ అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్ పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని బారుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎవరైనా లైనింగ్ యూజ్ చేసేవాళ్ళు మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఈ విధంగా చివర అంచుల్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని బారుగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ పార్ట్ని నీట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి, అంటే ఇక్కడ ఈ చిన్న కట్ ఉన్న దగ్గర నుంచి హ్యాండ్కి ఖర్చులు ఉన్నంత వరకు హ్యాండ్లో అనేది పెట్టుకోవాలి. ఈ హ్యాండ్లో అనేది డ్రెస్కి హ్యాండ్ షేప్ ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున మాత్రమే ఈ హ్యాండ్లో అనేది పెట్టుకోవాలన్నమాట. అండ్ హ్యాండ్లో అనేది హ్యాండ్ షేప్ని డ్రెస్కి అటాచ్ చేసే ముందు మాత్రమే పెట్టుకోండి, అప్పుడే కన్ఫ్యూషన్ లేకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా హ్యాండ్లో పెట్టిన తర్వాత డ్రెస్ పార్ట్ని ఈ విధంగా పెట్టి ఈ ఆర్మ్ హోల్స్ దగ్గర హ్యాండ్ షేప్ అటాచ్ చేయడానికి హ్యాండ్లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ ఉండే వైపున వచ్చేలాగా పెట్టుకొని హ్యాండ్ మిడిల్ పాయింట్ డ్రెస్కి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకొని హ్యాండ్ షేప్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ ఈ అలియా కట్ డ్రెస్ అనేది ఎక్కువ శాతం జార్జెట్ ఫ్యాబ్రిక్కి బాగా లుక్ వస్తుందండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ లేదంటే షిఫాన్, జార్జెట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్కి అయితే బాగా లుక్ వస్తుంది కాటన్ వాటికన్నా కూడా. సో ఇక్కడ ఒక హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నానో సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా అటాచ్ చేసి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్ పైన కింద వచ్చేలాగా పెట్టుకొని నడుం జాయింట్స్ రెండు కూడా సమానంగా ఉండేలాగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి నడుము జాయింట్ వచ్చిన దగ్గర నుంచి ఓన్లీ బోటము మెయిన్ ఫ్యాబ్రిక్నే పట్టుకోండి. ఈ నడుం జాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందకి
బాటమ్ పార్ట్ని, ఓన్లీ బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పట్టుకొని సైడ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేస్తున్నాను. సో స్టార్టింగ్లో టైట్ స్టిచ్ అనేది వేసుకొని సైడ్ జాయింట్ బారుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపుని కూడా ఓన్లీ బాటమ్ పార్ట్ని ఈ విధంగా సైడ్ జాయింట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి బారుగా. తర్వాత ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తీసుకొని ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి బాడీ పార్ట్కి ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి ఖర్చులు ఎంతైతే పెట్టుకున్నారో ఆ ఖర్చు పాయింట్స్ మార్చేసుకోవాలి. హ్యాండ్ షేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా పెట్టుకొని హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టి ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ చివర ఉన్న పాయింట్ వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ గీసి కరెక్ట్గా మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో ఆ మార్కింగ్ పైనే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆర్మ్ హోల్ దాకా స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ బాగా వెయిట్ ఎక్కువ ఉంది, జారిపోతుంది. జార్జెట్ మెటీరియల్ కదా, వెయిట్ ఎక్కువ ఉండి జారిపోవడం వల్ల స్టిచ్చింగ్కి కంఫర్టబుల్గా లేదని బాడీ ఫిట్టింగ్ చేసేటప్పుడు చివర ఎడ్జెస్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ జారిపోకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని బాడీ పార్ట్ ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా ఈ విధంగా పట్టుకొని నడుం పార్ట్ దాకా స్టిచ్ చేసా. నడుం పార్ట్ దగ్గరికి వచ్చాక స్టిచ్చింగ్ ఆపేసి కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడ మడతలు లేకుండా నీట్గా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో కుడి చేతి వైపుకి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ఎడమ చేతి వైపుకి, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలాగా కొంచెం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకొని నడుం పాయింట్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ కింద వరకు క్రాస్గా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లైన్ మార్చేసి బార్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపును కూడా బాడీ ఫిట్టింగ్ పెట్టుకున్న తర్వాత కింద బోటము లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్కి జిగ్జాగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ స్టిచ్ అయినా చేసుకోవచ్చు, జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు. అండ్ వీడియో అయితే కంప్లీట్ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ హ్యాండ్స్ని డ్రెస్కి అటాచ్ చేసినప్పుడు చివర ఖర్చుల దగ్గర ఎక్కువ ఉంటే కనుక ఈ ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసేసుకోవచ్చు. వీడియో అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.